నర్సాపురం మండలం కొప్పరు పెడపేటలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెడుగుడు పోటీలు నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన పోటీలు ఈ రోజుతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పులిశెట్టి శ్రీనివాస్, రాంపాక ప్రభాకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని క్రీడల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. ప్రస్తుతం యువతరం శారీరక వ్యాయామాలతో కూడిన క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొదటి 2 విజేతలుగా రవి ఫ్రెండ్స్, చందు ఫ్రెండ్స్ స్థానాన్ని పొందగా 3వ విజేతగా ఫ్రెండ్స్ యూత్ గెలిచారు. 4-5 విజేతలుగా వికాస్ ఫ్రెండ్స్ కొప్పరు సెంటర్, గోపీచంద్ ఫ్రెండ్స్ గెలుపొందారు. 6వ విజేతగా ప్రతాప్ ఫ్రెండ్స్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కొప్పరు పెదపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడినవి. రిఫరీగా నల్లి బుల్లిరాజు కొనసాగించారు. ఇదని విజమ నమస్తే అండి, నా పేరు పులిశెట్టి శ్రీనివాస్, కొప్పరు గ్రామం. ఈ పెదపేటలో గత 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ కబడ్డీ పోటీలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళ నిర్వహించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. నిఖిల్ గారు కానీ, తర్వాత వద్దరపు సురేష్ గారు కానీ, పెద్దలందరూ కానీ, వీరస్వామి గారు వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఇది ప్రతి ఏ సంక్రాంతికో క్రిస్మస్కో జరుపుకోకుండా మన స్వాతంత్ర దినోత్సవం రోజున జరుపుకోవడం ప్రారంభించి ఇలా మొత్తం గ్రామం మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావడం, టీములుగా విడిపోయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీలు మిగతా చోట్ల కూడా జరగాలని చెప్పేసి మేము ప్రోత్సహించడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా ముందు సంవత్సరాలు కూడా వీళ్ళని అదేవిధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. పేరు వద్దం సురేష్ కుమార్, మా ఫాదర్ పేరు వద్దం బేషేబు. మా గ్రామంలో పుట్టింది కబడ్డీ. మా చిన్ననాటి నుంచి కూడా, మా స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము కబడ్డీ ఆడుతున్నాం. నా వయసు నుంచి మించు 38-39 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా యూత్కి ఎంకరేజ్మెంట్గా మేము ఈ కబడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఒక పండగ జరుపుకుంటాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకు పులిశెట్టి శ్రీనివాస్ గారు మాకు ఎంతో అండగా ఉండి, మా గ్రామ పెద్దలు వద్ద వెంకటరావు గారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఆర్థిక సహాయంగా ఉండి ఈ కార్యక్రమం మా యూత్ వారికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ యొక్క కబడ్డీని ఒక పండుగ జరుపుకుంటున్నాం.